వార్తల వివరాలు చూస్తే కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున స్వామివారికి మేలుకొలుపు సేవ, సుప్రభాతం నిర్వహించి అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేద పండితులు కండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలారు. 7 శనివారాల దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా ప్రసిద్ధిగాంచిన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి. రెండవ రోజు శనివారం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను ఆసీనులను గావించి సంకల్పం, విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, సప్త కలశారాధన, అభిషేకం, ప్రధాన హోమంలో నిర్వహించారు. అనంతరం తులసి దళాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్య పుష్పాలతో మహాపుష్ప యాగాన్ని నిర్వహించారు. వేద పండితులు కండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు నేతృత్వంలో ఆలయ అర్చకులు, పండితులు ఈ పూజా కార్యక్రమాలను వేద మంత్రోచ్చరణల మధ్య చేశారు. నీరాజనం, మంత్రపుష్పం చెప్పి అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్స్ డీసీ ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ముదునూరి వెంకటరాజు దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శనివారం కావడంతో వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్న అనంతరం బ్రహ్మోత్సవాలను తిలకించి తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా కేరళ వాయిద్యాలు, కళాకారులతో పాటు ఇతర రాష్ట్రాల నుండి తీసుకువచ్చిన సంగీత వాయిద్య కళాకారులు ప్రదర్శించిన వాయిద్యాలతో కోనసీమ తిరుమల దద్దరిల్లింది. భక్తులంతా వీటిని వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాలు శనివారం కావడంతో భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు పెంచారు. ఇతర ప్రైవేటు వాహనాలు వేలాదిగా వచ్చాయి. కొత్తపేట డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు. అలవైకుంఠము వీడి ఇల వెంకటగిరి అడుగిడి అర్చామూర్తియై అలరు అలమేల్ మంగాపతి ఆరాధనా అష్టదళ పాద పద్మారాధనా మంగళకరమైన ప్రతి మంగళవారమున ఆనంద నిలయుని హరిగోవిందుని ఆరాధన అష్టదళ పాద పద్మారాధన